జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించడంతో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతైంది. మొత్తం 10 సీట్లకు గాను కేవలం ఒక్క భద్రాచలంలోనే బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీకి సీనియర్ నేతలు ఆసక్తి చూపించడం లేదు. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పైగా నామా నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కూడా ఖమ్మం లోక్సభ నుంచి పోటీకి ఇంట్రెస్టెడ్ గా లేరని సమాచారం. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి తప్పదన్న భావనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, ఖమ్మం నుంచి పోటీకి బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఆసక్తి చూపించడం లేదు? నామా పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతోంది, ఎంతవరకు వాస్తవం? థ్యాంక్ యూ శ్రేయ. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఓడిపోయారు. ఓన్లీ అంటే 10 నియోజకవర్గాల్లో ఒక భద్రాచలం మాత్రమే గెలిచింది. తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నాడు, ఆయన ఒక్కడే గెలిచిండు. సో 10 స్థానాల్లో ఒక్క స్థానం మాత్రమే బీఆర్ఎస్ గెలవడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి లోక్సభ బరిలో ఇప్పుడున్నటువంటి నామా నాగేశ్వరరావు ఆయన ఆసక్తి చూపట్లేదు పోటీ చేయడానికి. ఒకవేళ పోటీ చేసినా కూడా ఓటమి తప్పదనే భావనలో నామా నాగేశ్వరరావు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒకవైపు మాజీ మంత్రి మొన్న ఓడిపోయినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఖమ్మం పార్లమెంటు దానికి సంబంధించిన పార్లమెంట్లో పోటీ చేయడానికి ఆయన కూడా ఆసక్తి చూపట్లేదు. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చోటు చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. 9 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవగా ఒక్క స్థానం మాత్రమే భద్రాచలం తెల్ల వెంకట్రావు ఒక్కడే గెలిచిండు. దాంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కూడా నిరుత్సాహం మొదలైంది. ఒకవేళ పోటీ చేసినా కూడా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి మాజీ మంత్రి కావచ్చు, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు కూడా పోటీకి ఆయన అంగీకరించట్లేదు, ఇంట్రెస్ట్ చూపట్లేదు అనే వార్తలు వస్తున్నాయి. పైగా నామా నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు అనే వార్తలు కూడా ఆ పొలిటికల్ సర్కిల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్కి సవాల్ చేసిండు, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను బీఆర్ఎస్ అభ్యర్థిని అని కూడా ఆయన చాలాసార్లు మాట్లాడిండు. సో అదే రిపీట్ అయింది అక్కడ. మొత్తం ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాలు మొత్తం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా భయపడుతున్నారు అక్కడ పోటీ చేయడానికి. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు, 2 మంత్రులు ఉన్నారు. సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఉన్నాడు, ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. సో 3 మంత్రులు, 2 మంత్రులు, ఒక డిప్యూటీ సీఎం, సో 3 ఉన్నారు కాబట్టి 10 నియోజకవర్గాల్లో ఒక స్థానం మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది కాబట్టి 9 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఎవరు పోటీ చేసినా కూడా బీఆర్ఎస్ నుంచి ఖచ్చితంగా ఓటమి పాలవుతుందని బీఆర్ఎస్ నాయకులు అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ అధిష్టానమేమో ఖచ్చితంగా నామా నాగేశ్వరరావుని ఖమ్మం పార్లమెంటు బరిలో ఖచ్చితంగా దింపాలి అని కూడా ఆయన మీద ప్రెజర్ పెడుతున్నారు, ఫోర్స్ చేస్తున్నారు. అన్న మీరు ఖచ్చితంగా పోటీ చేయాలని కూడా కేటీఆర్ కూడా నామా నాగేశ్వరరావుతో మాట్లాడుతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఒకవైపు ఇటు నామా నాగేశ్వరరావు ఏమో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మనం ఓడిపోతాము, డబ్బు కూడా ఖర్చు అయిపోతుంది, ఉన్న పైసలు కూడా పోతాయి, ఖచ్చితంగా అధికార పార్టీలోకి పోతే టికెట్ వచ్చినా రాకపోయినప్పటికీ కూడా అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీలోకి వస్తే కొద్దిగా ఉన్నవైనా కాపాడుకోవచ్చు అనే లైన్లో కూడా నామా నాగేశ్వరరావు పోతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. సో మొత్తానికి ఇటు నామా నాగేశ్వరరావు సిట్టింగ్ ఎంపీ ఆయన ఆసక్తి చూపట్లేదు, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఫోర్స్ చేసినా కూడా చూపట్లేదు. మరోవైపు ఇటు ఖమ్మం పార్లమెంట్ నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి విహెచ్ రేణుకా చౌదరి ఇలాంటి వాళ్ళందరూ కూడా పార్లమెంటు స్థానాన్ని ఆశించారు. కానీ కొన్ని అనూహ్య పరిమాణాలు రేణుకా చౌదరికి రాజ్యసభ ఇవ్వడం, దాని తర్వాత ఇవన్నీ కూడా కొన్ని చేంజెస్ అయినాయి. ఈ పొలిటికల్ ఈక్వేషన్ని కూడా మల్లు నందిని ఆమె కూడా ఖమ్మం పార్లమెంట్ నుంచి ఆశిస్తున్నది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇటుపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలబడ్డా కూడా గెలిచే అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే 2 మంత్రులు ఉన్నారు, ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఎవరు గెలిచినా ఎవరు నిలబడ్డా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఘోర పరాభవం చోటు చేసుకుంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఒక చర్చ. దీన్ని
ఖచ్చితంగా ఓడిపోవడానికి సిద్ధంగా లేనని కూడా నామనాగేశ్వరరావు ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకు రిస్క్, ఎందుకు అధికార పార్టీలోకి పోతే అయిపోతుంది కదా అనే లైన్లో కూడా ఆయన చూస్తున్నాడని కూడా మనకు సమాచారం. ఆయన వర్గీయులతో, ఆయన అనుచరులతో కూడా మనం మాట్లాడినాం. ఆయన వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా లేడు అనేవే పెద్ద ఎత్తున మనకు వినిపిస్తూ ఉన్నాయి. సో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఓటమి తప్పదనే భావన బీఆర్ఎస్ శ్రేణుల్లో ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి ఇటు మాజీ మంత్రి పువ్వాడ కూడా చాలా ఆర్థికంగా కూడా చాలా బలవంతుడు. ఆయన కూడా నో అని చెప్తున్నాడు. టికెట్ ఇచ్చినా కూడా పోటీ చేయలేని పరిస్థితి అని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇటు మాజీ మంత్రి, ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇద్దరు కూడా పోటీకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఖచ్చితంగా వేరే కొత్త వ్యక్తిని తెర మీదకి దింపబోతుందని బీఆర్ఎస్ వర్గాలను కూడా కొద్దిగా చర్చ జరుగుతూ ఉంది. పొలిటికల్గా అనుభవజ్ఞులు ఎవరు కూడా ఖమ్మం పార్లమెంట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి పోటీకి దిగరు. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా డిప్యూటీ సీఎం, ఇద్దరు మంత్రులు, పొంగులేటి ఛాలెంజ్గా తీసుకున్నాడు గతంలో కూడా, ఇప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకుంటాడు. ఖమ్మం పార్లమెంట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిచినిచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా లేదని కూడా ఆయన పొంగులేటి కూడా చర్చలు జరుపుతున్నాడు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయనకి ఒక టాస్క్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొంగులేటికి. ఖమ్మం పార్లమెంట్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఇటు పోటీ చేసే అవకాశం లేదు. కాబట్టి నామా నాగేశ్వరరావు పోటీ చేసి ఓడిపోవడం కంటే, సో టికెట్ ఇచ్చినప్పటికి కూడా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి నామా నాగేశ్వరరావుకి సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికి కూడా కొద్దిగా 50% ఛాన్స్ ఉండదు, ఆయనకు టికెట్ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, పార్టీలు మారొచ్చు, ఇవన్నీ వేరు. కానీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఒకవేళ ఆలోచించే ఛాన్స్ ఉంటుంది, నామా నాగేశ్వరరావుకి పార్లమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ అన్నీ కూడా చూసుకుంటే మనకి ఓవరాల్గా ఖచ్చితంగా నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీలో ఉండే ప్రసక్తే లేదని తెలుస్తూ ఉంది. పువ్వాడ అజయ్ కూడా పోటీ చేసే ఇంట్రెస్ట్ లేదు. ఎవరో ఒకరికి అంటగట్టే ప్రయత్నం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్లమెంటు స్థానం అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని కూడా చర్చ జరుగుతుంది శ్రేయ.